గోల్డీ ద రోజర్, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ పైరేట్స్. వెల్త్, ఫేమ్ ఇంకా పవర్ ఇవన్నీ తనైతే సంపాదిస్తాడు. ఇక తను చనిపోయే ముందు ఎవరైతే వన్ పీస్ ని కనుక్కుంటారో తన ట్రెజర్ మొత్తం వారికే సొంతం అని చెప్పి తనైతే చనిపోతాడు. దాంతో పైరేట్స్ అంతా కూడా ఆ వన్ పీస్ ని కనుక్కోవడానికి వాళ్ళ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. అందులో మన హీరో అయినటువంటి లూఫీ కూడా ఒకడు. సో హాయ్ గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వన్ పీస్ లోని ఎపిసోడ్ 1 అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెనింగ్ సీన్. సముద్రంలో ఒక ప్రైవేట్ షిప్ అయితే వెళ్తూ ఉంటుంది. సో అందులో అయితే పార్టీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ షిప్ లో ఒక బ్యూటిఫుల్ లేడీ అయితే కిటికీ నుంచి సముద్రాన్ని అలా చూస్తూ ఉంటుంది. సో అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి తననైతే డాన్స్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే ఆ షిప్ యొక్క 2 క్రూ మెంబర్స్ కి సముద్రంలో ఒక బ్యారల్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఏమైనా ఆల్కహాల్ ఉండొచ్చేమో అని చెప్పేసి సో రోప్ సహాయంతో ఆ బ్యారెల్ అయితే వాళ్ళ షిప్ లోకి ఎక్కిస్తారు. బట్ సడన్ గా అక్కడికి ఒక పైరేట్ షిప్ అయితే వచ్చి వాళ్ళనైతే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో ఆ షిప్ యొక్క క్రూ మెంబర్స్ ఆ ప్యాసింజర్స్ అయితే ఎవాక్యువేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ పైరేట్ షిప్ యొక్క కెప్టెన్ అయినటువంటి ఒక ఓల్డ్ లేడీ స్మాల్ కిడ్ అయినటువంటి కోబీతో, ఏరా కోబే, ఈ ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా అని అడుగుతుంది అన్నమాట. దాంతో కోబీ అయితే ఇంకెవరే ముసలే, మీరే కదేటే అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే ఆ పైరేట్స్ అంతా కూడా ఆ ప్రైవేట్ షిప్ లోకి అయితే ఎంటర్ అవుతారు. బట్ కోబీ మాత్రం తన కెప్టెన్ తో, కెప్టెన్ నా వల్ల కాదు అలా అటాక్ చేయడం, ప్లీజ్, ఇది కాకుండా నువ్వేం చెప్పినా చేస్తాను, నన్ను మాత్రం వదిలేయి అని అంటాడు. సో తను మాత్రం వినకుండా తన దగ్గరున్న రంబల్ బ్యాట్ తో కోబీని అయితే హిట్ చేస్తుంది. దాంతో కోబీ వెళ్లి ఆ షిప్ లో అయితే పడతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ బ్యూటిఫుల్ అమ్మాయి అయితే ఒక పైరేట్ లాగా రెడీ అయ్యి ఆ పైరేట్ షిప్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. బట్ ఆ పైరేట్ షిప్ లో ఒక పైరేట్ అయితే ఇంకా ఉంటాడు. సో దాంతో ఆ అమ్మాయి వాడి బాల్స్ పైన అయితే అటాక్ చేసి ఆ షిప్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే ఈ ప్రైవేట్ షిప్ క్రూ మెంబర్స్ కి ఇందాక సముద్రంలో ఒక బ్యారల్ అయితే దొరుకుతుంది కదా. సో దాన్ని అయితే కోబీ చూస్తాడు. సో దాంట్లో ఏమైనా ఆల్కహాల్ ఉంటుందేమో, సో దాన్ని తీసుకెళ్లి తన క్యాప్టెన్కి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి దాన్ని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. బట్ సడన్ గా అక్కడికి తన మరికొంతమంది పైరేట్ క్రూ మెంబర్స్ అయితే వచ్చి, యారా పొట్టే పొడాంక యాడకి తీసుకుపోతున్నావు రద్దన్న, ఇక నుంచి ఇది మా సొంతం, మాడ పెట్టి పోరా అని చెప్పేసి దాన్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్ గా అందులో నుండి గట్టిగా అరుస్తూ లూఫీ అయితే బయటకు వస్తాడు. సో దీంతో పైరేట్స్ అంతా కూడా షాక్ అవుతారు. ఇక కోపంతో వాళ్ళైతే లూఫీ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ లూఫీ అయితే వాళ్ళందరినీ చాలా ఈజీగా అయితే బీట్ చేసేస్తాడు. సో దాంతో కోబీ అయితే లూఫీతో, లూఫీ నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే మా కెప్టెన్ వచ్చి నీ బొక్కలన్నీ విరగొడుతుంది అని అంటాడు. బట్ లూఫీ మాత్రం అదేది పట్టించుకోకుండా, నాకు చాలా ఆకలిగా ఉంది, కిచెన్ ఎక్కడ ఉందిరా బాబు అని వెతుకుతూ ఉండగా ఫైనల్ గా లూఫీకి అయితే ఫుడ్ ఉన్న ఒక స్టోర్ అయితే కనిపిస్తుంది. సో వెంటనే మనోడైతే ఆ ఫుడ్ అంతా తినడం స్టార్ట్ చేసేస్తాడు. ఇక నెక్స్ట్ లూఫీ అయితే కోబీతో, ఇది ఏమైనా పైరేట్ షిప్ అని అడుగుతాడు. దానికి కోబీ, లేదు, ఇది ఒక ప్యాసింజర్ షిప్, బట్ మా కెప్టెన్ అయినటువంటి అల్విడా ఒక పైరేట్, తనైతే ఈ షిప్ ని ఇప్పుడు అటాక్ చేసింది అని చెప్తాడు. లూఫీ, ఇంతకీ నువ్విక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. దానికి లూఫీ, నా బోట్ ఒక వాటర్ స్ట్రోమ్ లో స్ట్రక్ అయింది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, లక్కీలీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఈ బోట్ లో ఉన్నాను. ఇంతకీ కోబీ, నువ్వు కూడా పైరేట్ వా అని అడుగుతాడు. దానికి కోబీ, లేదు రోఫే, 2 years బ్యాక్ నేను ఫిషింగ్ చేద్దామని ఒక స్మాల్ బోట్ లో కూర్చున్నాను, ఆ తర్వాత కొంతమంది పైరేట్స్ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు, ఇంకేముంది, నేను ప్రాణాలు ఉండాలంటే ఈ షిప్ మొత్తం క్లీన్ చేస్తూ ఉండాలని చెప్పి ఆ కెప్టెన్ చెప్పింది, అందుకే నేను 2 years నుంచి ఇదే షిప్ లో ఇలా క్లీనింగ్ చేస్తూ ఉన్నాను లూఫే అంటాడు. దానికి లూఫీ, నువ్వు ఆ షిప్ నుండి తప్పించుకొని ఉండొచ్చు కదా, ఇంకా ఎందుకని అదే షిప్ లో పని చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి కోబీ, తప్పించుకోవడమా, ఆ ముసల్దానికి తెలిసిందంటే నన్ను ప్రాణాలతో ఉంచదు అని అంటాడు. దానికి లూఫీ, ఏంటి కోబీ, నువ్వు మరీ చాలా పిరికి పందలా ఉన్నావు, నాకు నీలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదని అంటాడు. ఆ తర్వాత కోబీ లూఫీతో, లూఫీ, నువ్వు ఇంతకీ ఇలా సముద్రంలో ట్రావెల్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అడుగుతాడు. దానికి లూఫీ, నేను కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవ్వడానికే ఇలా సముద్రంలోకి వచ్చానని అంటాడు. దానికి కోబీ షాక్ అయ్యి, మరి నీ క్రూ మెంబర్స్ ఎక్కడున్నారని అడుగుతాడు. దానికి లూఫీ, ప్రెసెంట్ అయితే నేను ఒక్కనే ఉన్నాను, ఫ్యూచర్ లో చాలా మంది జాయిన్ అవ్వబోతున్నారని తనతో అయితే అంటాడు. దానికి కోబీ, లూఫీ, లేదు, నువ్వెప్పటికీ కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవ్వలేవు, ఎందుకంటే ఎంతో మంది ప్రమాదకరమైనటువంటి పైరేట్స్ ఆ వన్ పీస్ కోసమే ప్రయత్నిస్తున్నారు, అంతమంది పైరేట్స్ లో నువ్వు ఆ వన్ పీస్ ని ఎప్పటికీ కనుక్కోలేవు అని అంటాడు. దాంతో దెబ్బకి తన తలపైన పంచిస్తాడు మన లూఫీ. ఇలా చూడు కోబీ, కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవ్వడం అనేది నా కళ,
ఆ కళ నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రాణాలు కోల్పోయినా కూడా నాకు హ్యాపీనే అని అంటాడు. సో లూఫీ అన్న మాటలు కోబీని చాలా ఇన్స్పైర్ అయితే చేస్తాయి. దాంతో కోబీ కూడా తన డ్రీమ్ అయినటువంటి నావీ గురించి లూఫీకి అయితే చెప్తాడు. నేను కూడా నావీలో జాయిన్ అవుతాను, నా చిన్నప్పటి నుండి బ్యాడ్ పీపుల్స్ ని పట్టుకోవడం అనేది నా కళ అని చెప్తాడు. ఆ తర్వాత కొంతమంది పైరేట్స్ అయితే తన కెప్టెన్ అయినటువంటి ఆ ముసల్దానికి అయితే కెప్టెన్ మాన్స్టర్ అని అయితే అంటారు. సో దాంతో తనైతే నన్నే మాన్స్టర్ అంటారా అని చెప్పేసి వాళ్ళనైతే చితగొడుతుంది అన్నమాట. ఆ తర్వాత వాళ్ళైతే క్లియర్ గా చెప్తారు, కెప్టెన్ మేము అన్నది నిన్ను కాదు, ఈ షిప్ లోకి ఒక పిల్లబచ్చ మాన్స్టర్ వచ్చి మనోళ్ళందరినీ చితగొట్టేస్తున్నాడు, సో ఎలాగైనా మీరే వచ్చి మనల్ని కాపాడాలని అయితే తనతో చెప్తారు. సో వెంటనే తనైతే లూఫీ దగ్గరికి వెళ్తుంది. సో ఆ అల్విడా అక్కడున్న కోబీని చూసైతే కోబీ ఈ వరల్డ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఎవర్రా అని చెప్పి మరోసారి అడుగుతుంది. సో దానికి కోబీ అయితే ఇంకెవరు మీరే అని సమాధానం ఇస్తున్న టైంలో మన లూఫీ అయితే తన ఫేస్ చూసి ఇంతకీ బండదేవడ్రా బాబు అని చెప్పేసి అంటాడు. దాంతో తనకైతే చాలా కోపం వచ్చేస్తుంది. సో వెంటనే తనైతే మన లూఫీ పైన అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో దీంతో మన లూఫీ అయితే తన హ్యాండ్స్ ని రబ్బర్లా స్ట్రెచ్ చేస్తూ వాళ్ళ క్రూ మెంబర్స్ అందరినీ అయితే బీట్ చేస్తాడు. అది చూసిన అల్విడా షాక్ అయి నువ్వు డెవిల్ ఫ్రూట్ ని తిన్నావా అని తన లూఫీని అయితే అడుగుతుంది. సో దానికి లూఫీ అయితే అవునే బండదానా, నేను గమ్మున ఫ్రూట్ ని తిన్నాను, సో దాని వల్ల నేను ఒక రబ్బర్ మ్యాన్ అని చెప్పి తనతో అయితే చెప్తాడు. దాంతో అల్విడా అయితే లూఫీని అయితే నువ్వు ఒక బౌంటీ హంటర్ అని చెప్పి అడుగుతుంది. దానికి లూఫీ లేదు, నేను ఒక పైరేట్ అని అయితే సమాధానం ఇస్తాడు. మరి నీ క్రూ మెంబర్స్ అంతా ఎక్కడున్నారని అల్విడా అయితే లూఫీని అడుగుతుంది. దానికి లూఫీ ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే ఉన్నాను, రేపో మాపో కొంతమంది పైరేట్ క్రూ మెంబర్స్ నా గ్రూప్ లో అయితే జాయిన్ అవుతారని అయితే తనతో చెప్తాడు. సో ఈ గ్యాప్ లో అయితే ఆ బ్యూటిఫుల్ లేడీ అయితే ఆ పైరేట్స్ యొక్క ట్రెజర్ మొత్తాన్ని అయితే అక్కడ నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లిపోతుంది. ఇక కోబీ అయితే లూఫీతో లూఫీ చూసావు కదా తన పవర్, పద మనం వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం, ఈ వాటర్లో తనే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పే లోపే తనకి లూఫీ యొక్క వర్డ్స్ గుర్తొస్తాయి. సో దాంతో వెంటనే ఆగిపోతాడు. దీంతో కెప్టెన్ అల్విడా అయితే ఏరా పిల్లబచ్చ ఆగిపోయావే చెప్పు, ఈ వాటర్లో నేనే ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ అని అంటుంది. సో దానికి కోబీ అయితే నీ ఫేస్ ఈ ప్రపంచంలోనే దరిద్రమైందే గుంటనక్క అని చెప్పేసి తన ఫేస్ మీదే అంటాడు. సో దాంతో తనైతే పిచ్చి కోపానికి గురవుతుంది మళ్ళీ. సో తనైతే కోబీ మీద అటాక్ చేయబోతుంది టైంలో లూఫీ అయితే కోబీని కాపాడతాడు. సో ఇక ఫైనల్ గా తనతో ఫైట్ చేసి అయితే ఫైనల్ గా గమ్మున పిస్టోల్ అని చెప్పేసి ఒక్క షాట్ ఇస్తాడన్నమాట. సో దెబ్బకి తనైతే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. ఇక లూఫీ ఆ షిప్ లో ఉన్న కొంతమంది క్రూ మెంబర్స్ తో మాకు ఒక బోట్ ఇవ్వండి, కోబీ ఇక నుంచి మీతో రాడు, తను నావీలో జాయిన్ అవుతాడని చెప్పేసి వాళ్ళైతే ఒక స్మాల్ బోట్ లో సముద్రంలోకి అయితే దిగుతారు. అండ్ లూఫీ అయితే ఆ బ్యూటిఫుల్ అమ్మాయిని కూడా అక్కడ కలుస్తాడు. సో తనైతే ఆ ట్రెజర్ మొత్తం తీసుకొని వెళ్తూ ఉంటుంది. వాళ్ళ పైన అటాక్ చేస్తున్న నావీ నుంచి అయితే తప్పించుకుంటారు. ఇక లూఫీ అయితే కోబీని అడుగుతాడు, ఇందాక నేను ఆ ముసల్ది జోరో అనే ఒక పర్సన్ గురించి మాట్లాడడం విన్నాను, ఇంతకీ తను ఎవరు అని కోబీని అడుగుతాడు. దానికి కోబీ అయితే తను ఒక పైరేట్ హంటర్, ప్రెసెంట్ తను నావీ బేస్ లో ప్రిజనర్ గా ఉన్నాడు అని చెప్తాడు. ఇంతకీ తన గురించి నీకెందుకు లూఫీ అని కోబీ అడుగుతాడు. దానికి లూఫీ తను ఒకవేళ మంచివాడైతే తనని నేను నా క్రూలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. సో ఇంతటితో ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో ఎలా కింద కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.